Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. What you need. We're broken, it's tragic. We're not all elastic, but maybe there's magic. Believe you could have it. And I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ సండే 70mm మా ప్రభాస్ అన్న కల్కి మూవీ రిలీజ్ అవుతుంది. ఈరోజు అందరు వచ్చిర్రు ఫ్యాన్స్, మొత్తం పెద్ద జాతర లెక్క ఉంది, బోనాల పండుగ లెక్క ఉంది. మాకు రేపు వచ్చే బోనాలు ఈరోజు వచ్చేసిన ఆల్రెడీ. మన ఇండియాలోనే మొత్తం #1 కట్అవుట్, ఎక్కడ కని విని ఎరగని కట్అవుట్ ఇది. లైఫ్లో ఎవరు చూసి ఉండకుండొచ్చు, అంత పెద్ద కట్అవుట్. ఇండియాలో మొత్తం #1 కట్అవుట్ ఇది. ఇట్లాంటి కట్అవుట్కి ఎన్ని కోట్లు పెట్టినా తక్కువనే, ఎన్ని లక్షలు పెట్టినా తక్కువనే. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమాకి అందరికి ఫ్యాన్స్కి మా అందరికీ మంచిగా చెప్పిన మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవిందన్న బర్త్డే ఈరోజు. ఆయన అక్కడ ఉందా చూడండి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవిందన్న, ఆయన బర్త్డే. ఆయనకి లైఫ్ లాంగ్ బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవునికి మొక్కుతున్నా. ఇంకోటి మా ఫ్యాన్స్ అందరికీ మంచిగా క్రమంగా చూసుకున్న చక్రమన్న టీంకి అందరికీ మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎవ్వరు చేయలేని పని, ఏ ముఖ్యమంత్రి చేయలేని పని సినిమా వాళ్ళు థియేటర్ల వాళ్ళు మొత్తుకుంటుంటే గత 3 నెలలుగా మన ప్రభాస్ అన్న మాత్రం చేయగలిగాడు. కొన్ని రోజుల మధ్యలో థియేటర్లు బంద్ అని మీ అందరికి తెలుసు. థియేటర్లో ఈరోజు నిన్న నుంచి రేపు సినిమా రిలీజ్ అయితే నిన్న నుంచే కొన్ని వేల మంది థియేటర్ల దగ్గరికి వస్తున్నారు. థియేటర్లు బంద్ అయిన థియేటర్లను మళ్ళీ థియేటర్లు కాదు, సమోసాలు అమ్ముకునేటోళ్ళు కానీ, సినిమా థియేటర్లే కాకుండా సమోసాలు అమ్ముకునేటోళ్ళు, సైకిల్ స్టాండ్, ప్రతి ఒక్కరికి కూడా వారం రోజులు పండుగ వాతావరణం కల్పించింది ప్రభాస్ అన్న ఒక్కడే. ప్రభాస్ అన్న ఒక్కడే.
రికార్డ్స్ దానికి దీనికి సంబంధం లేదన్న. అది అవుతుందా ఎంత అవుతుందా అన్న తెలియదు, కానీ మొత్తం థియేటర్లకి అందరికైతే చాలా పెద్ద పండుగ తీసుకొచ్చింది ప్రభాస్ అన్న. ఈ ఒక్క విషయంలో మాత్రం సెల్యూట్. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పని చేశాడు. ఏం నుంచి మాకు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మాకు 12కి అన్న గోవిందన్న బర్త్డే ఉంది. గోవిందన్న బర్త్డే సెలబ్రేషన్లు గ్రాండ్గా చేసుకుంటాం. మాకు గోవిందన్న బర్త్డే సెలబ్రేషన్స్ కల్కి మూవీ మాకు వచ్చింది. అన్ని రెండు కలిసి వచ్చినాయి మాకు. గోవిందన్న బర్త్డే ఆల్ ఇండియా ప్రభాస్ ప్రెసిడెంట్ అన్న గోవిందన్న బర్త్డే వచ్చింది. మాకు అన్ని కలిసి వచ్చినాయి. మేము అన్న బర్త్డే కోసం అన్ని స్టడీ చేసుకున్నాం. సినిమా కోసం కూడా అన్ని స్టడీ చేసుకున్నాం. అయ్యో మా అన్న కటౌట్ చూడవచ్చు రెబల్ స్టార్ది. మొత్తం 20 లక్షలు పెట్టి కటౌట్ స్టడీ చేసుకున్నాం. దండలు బిండలు రిజర్వేషన్ చెప్పించుకున్నాం. మాకు తెలుసు. మాకు మీ సినిమా ఉత్తమం చూడము మాకు తెలియదు. అప్పుడు కాదన్న మీ సినిమా చూస్తాం. మీ సినిమా మీద ఫస్ట్ డే అభిమానులు చూస్తాం అనేది తెలియదు. 10 మందికి టికెట్లు ఇచ్చి అభిమానులకు పోతే ఇస్తాం. భగవంతుడు అన్నా ఈ ప్రభాస్ పిక్చర్ సార్ మీరంతా దయచేసి హై స్కూల్ పిల్లలకి ఇట్లా బ్యాచ్ చేయరు, ఫ్యామిలీ కుటుంబంతో ఈ సినిమా చూడాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి అక్కడిక్కడ అవన్నీ అబద్ధాల మాటలు నమ్మకండి. కమలాసన్ అమితాబ్ బచ్చన్ సార్ కూడా మా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ వస్తాడు. సల్మాన్ ఖాన్ వచ్చాడు. చికెన్పల్లి ఓల్డెన్ టాకీస్ ఉన్నప్పుడు షోరూంలో వచ్చాడు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కమలాసన్ కూడా వస్తాడు. మీ దయతో వస్తుంది 10 మంది గరీబోళ్ళకి అందరికీ గరీబోళ్ళకి ఏ బ్లాక్ టికెట్లు అమ్ముతారు అది అమ్ముతారు అనొద్దు, తప్పది. 10 మందికి అన్నం చూపించాలా, 10 మందికి దేవుని లెక్క, వాళ్ళకి అందరికి దేవుని లెక్క ఎస్పీ డిపార్ట్మెంట్ అని అలాగే మామూలుగా భయం పెట్టివద్దు. భగవంతుని అందరు మంచిగా ఉండాలి, అందరు మంచిగా మొక్కుంటున్నాం. బాహుబలి తర్వాత వచ్చే కల్కి వేరే రేంజ్లో ఉంటుంది. ఇదే ఇంకా అన్నకి బిగ్గెస్ట్ హిట్. నా ప్రభాస్ అంటే దేవుడనా? ప్రభాస్ను మించిన ప్రభాస్ లేడు, ఎక్కడ లేడు. ప్రభాసే దేవుడు, మాకు ప్రభాసే దేవుడు. ఎక్కడ పోయినా నాకు ప్రభాసే దేవుడు అన్నా. నాకు ప్రభాస్ కావాలన్నా. అన్నా ప్రభాస్ ఇవాళ చూడాలి మేము అంతే అన్నా. ప్రభాస్ అంటే కలికి జిందాబాద్. జై ప్రభాస్, జై ప్రభాస్, జై ప్రభాస్. సినిమా అయితే ర్యాంప్ ఉంటుంది అన్న, ఖచ్చితంగా ర్యాంప్ ఉండబోతుంది. అండ్ ట్రైలర్ వచ్చినప్పుడు నుంచి చూస్తున్నారు కదా హైప్. సో ఆబ్వియస్లీ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఫుల్ హైప్లో ఉంటాయి మూవీ. అండ్ సెకండ్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి బట్టలు చేసుకొని తిరుగుతున్నాం మేము. సినిమా ఎప్పుడు చూస్తాం అని చెప్పేసి